ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్ట్ శ్రీకారం చుడుతున్నామని, ఆరోగ్య రామచంద్రపురం మా నినాదమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టుని చేపడుతున్నామన్నారు. రానున్న 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు రాష్ట్రమంతటా విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రామచంద్రపురంలో త్వరలో డయాలసిస్ యూనిట్ కూడా ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. వీటికి ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళతో మనం టైఅప్ అయి ఉంది. వీళ్ళకి ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కూడా సరళమైన పద్ధతిలో కొంచెం ఈజీగా జనాలకి అంటే లైక్ సుభాష్ గారి టీం దానికి హెల్ప్ చేస్తారని వీళ్ళకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏమైనా హార్ట్కి సంబంధించిన అవసరం అయితే వైద్యం చేయించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం అయితే చేస్తామండి. ఈ రకంగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు 10 నుంచి 15 వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటిని కూడా నిమిత్త మాత్రంగా 200 రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా, అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది. దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం, పూర్తి టెస్టులన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలది. ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదని, 2001 నుండి ఇది ఉన్నప్పటికీ అంత ప్రమాదకరమైంది కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట కాలపు వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం హెచ్ఎంపీవీ వైరస్ ను పరీక్షించుకోవడానికి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. ఏమాత్రం అనారోగ్యం ఉన్నా, జలుబు చేసినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వైరస్ నేపథ్యంలో ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్ వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఓపీ ప్రాంతాల్లో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్ ను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్ లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, పిఎస్ఏ ప్లాంట్లు అన్నింటినీ సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ మేరకు అన్ని అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సబ్బుతో 20 సెకండ్ల పాటు హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. మీరు లేనిపోని వీడియోస్ అన్ని తీసుకొచ్చి చైనాలో ఇలా చనిపోతా ఉన్నారట, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసిందట, మండపేటలో వచ్చేసింది, పిఠాపురంలో వచ్చేసింది, రాజమండ్రిలో వచ్చేసిందని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ మీరు పాస్ చేసి ప్రజల్ని ప్యానిక్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. మేము ఇప్పుడు మాట్లాడింది వాస్తవం. మీకు ఓపిక ఉంటే వాస్తవాలు ప్రజలు తెలియచేయండి. వాళ్ళు ధైర్యంగా ఉండి దీన్ని ఫేస్ చేసేది ఎలాగన్న దాని గురించి ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలని ప్రజలు తెలియచేయండి. కానీ అవాస్తవాలు మాత్రం ఎవరికాలు ప్రొపగాండా చేయకండి అని తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ఈ రోజున అది హెచ్ఎంపీవీ వైరస్ ఏ విధంగా వచ్చినా అది వ్యాపించపోతే సంతోషం, అది ఏ విధంగా వచ్చినా దానికి మెడికల్ గా ప్రిపేర్డ్ గా ఉన్నామని. రాజమండ్రి అశోక్ నగర్ రెల్లి వీధిలో శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల 108వ రెల్లికుల జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అశోక్ నగర్ రెల్లిపేటలో వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల 108వ జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నేత్రపరవంగా నిర్వహిస్తున్నారు. గోదావరి వాసులకు నిజంగానే వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్లు ఆరాధ్య దేవతలు, పిలిస్తే పలికేటువంటి దైవాలు. ఈ దేవతలను తమ ఇంటి ఇలువెల్పుగా, సముద్ర దేవతగా, సర్పదేవతగా, సస్యదేవతగా భక్తులు కొలుస్తారు.
రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 45 రోజులు ఈ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. వడ్డీ పోలమాంబ అమ్మవారి శిరస్సుపై సర్పం, చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరణ, నిమ్మకాయల దండ అలంకరణతో మనకు దర్శనమిస్తారు. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి ఈ మూడింటిని ఏకకాలంలో ప్రసాదించేటువంటి అమ్మవారే పోలమాంబ అమ్మవారిని స్థానికులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ అమ్మవారిని పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటలు రావడంతో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణ తత్వానికి పోలమాంబను ప్రతీకగా భావించడం జరుగుతుంది. అందుకే ఈ అమ్మవారిని సిరుల తల్లిగా, పంటల తల్లిగా వివిధ రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు. కుంచమాంబ పేరుతో, లక్ష్మీదేవి పేరుతో విశేష పూజలు అందుకుంటున్నారు. రాజమహేంద్రవరం, అశోక్ నగర్, రెల్లివేదిలో వెంచేస్తున్న వడ్డీ పోలమాంబ, కుంచమాంబ అమ్మవార్ల ఆలయంలో 108వ రెల్లికుల జాతర మహోత్సవంలో భాగంగా తొలి ఏళ్ల రాత్రి అమ్మవార్లి ఊయల సేవ, అనంతరం రంగురంగుల బాణాసంచా కాల్పులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద అమ్మవార్లకు ఊయల్ని ఏర్పాటు చేసి జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రెల్లిపేట పురవీధుల్లో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్న అమ్మవార్లను ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉయ్యల్లో అమ్మవార్లను ఉంచి ఊయల సేవ చేస్తారు. అలాగే అమ్మవార్ల వెంట గణాచారులు కూడా ఈ ఉయ్యాల సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ జాతర కమిటీ ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, సెక్రటరీ బివివి రమణ, జాతర కమిటీ సభ్యులు తమ సేవలను ప్రత్యేకంగా అందించారు. రాజమండ్రి గోదావరి గట్టుపై రజక కళ్యాణ మండపంలో సిద్ధి వినాయక పాసింజర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ 11వ సంక్రాంతి సంబరాలను స్థానిక గోదావరి గట్టుపై ఉన్న రజక కళ్యాణ మండపంలో సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మజ్జి రాంబాబు, యూనియన్ నాయకులు బాక్స్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు మాట్లాడుతూ సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక ఆటో యూనియన్ అధ్యక్షులు సేపేని సురేష్ నాయుడు, గౌరవ సలహాదారులు కర్రి యేసుబాబు, సంసాని కిట్టు, ఉపాధ్యక్షులు పసుపులెట్టి నాని, సెక్రటరీ పాటూరి కుమార్, జాయింట్ సెక్రటరీ పెనిశెట్టి శేఖర్, ట్రెజరర్ తాటితోటి రమణ, వీర్రాఘవులు, రఘు, రాజు, రెల్లి రమణ, రాజు, బాపిరాజు, తిమోతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2025 అంటే టోటల్లో 9 అంటే ప్రతి వాళ్ళకి రేటింగ్ అని మీ రేటింగ్ లో మీరు ప్రతి సంవత్సరంలో బాగా రేజ్ అవ్వాలి, మీరు మీ జీవితాలు మీ కుటుంబాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్యాలతో పాటు మంచి జీవితాలు ప్రసాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ వాళ్ళలో ఉన్న ఆనందం మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు చూడలేదు అన్న విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు అందించిన బట్టి ఈ 20,000 రూపాయల నగదుని పాడు చేయకుండా చక్కగా ఆ అమౌంట్ ని భార్య పిల్లల చేతిలో పెడితే
పంటను సక్రమంగా చేసుకునే పరిస్థితి దొరకదు. మంచి బట్టలు, మంచి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన నూతన వేతన ఒప్పందాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేయడానికే పేపర్ మిల్ లాకౌట్ హైడ్రామా అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మరోసారి ఆయన పేపర్ మిల్లు యాజమాన్యం అనుసరిస్తున్న అనుచిత ధోరణులపై విరుచుకుపడ్డారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆలోచన అటు మిల్లు యాజమాన్యానికి, ఇటు ప్రజా ప్రతినిధులకు, ప్రజా నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓ ప్రజా ప్రతినిధి పేపర్ మిల్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చీడపురుగును తీసుకువచ్చి పెట్టారని ఆరోపించారు. అతని కారణంగా కార్మిక నేత మరో వ్యక్తి కుమ్మక్కయ్యి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికులను భయాందోళనకు గురిచేసి నూతన వేతన ఒప్పందం అమలు చేయకుండా కాలయాపన చేసేలా లాకౌట్ డ్రామా ఆడారని పేర్కొన్నారు. ఈ కార్మికులకి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మిల్లుని మేము లాకౌట్ చేస్తాం, మూసేస్తాం అంటే ఇక్కడ గాజులు దొడుకుతుంది ఎవడో కూర్చోడు. ఈ మిల్లు లాకౌట్ చేస్తాం, మూసేస్తాం అనే పరిస్థితి వస్తే రాజమండ్రిలో పేపర్ మిల్ ఎక్స్ ఆఫీసర్స్ 220 మంది మేము ఒక యూనియన్గా ఉన్నాం. మేమంతా కూడా ఎంటర్ అయ్యి మిల్లుని మళ్ళీ మామూలు పూర్వవైపు వచ్చేలాగా మిల్లుని రన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ సేవలు ఆదర్శనీయమని మల్లెపూడి మార్టిన్ లూథర్ ప్రశంసించారు. సమాజ అభివృద్ధి లక్ష్యంగా వృద్ధులకు ప్రతి నెల పింఛన్లు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా అభినందనీయమని శ్లాఘించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక బిఎల్పురం పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్టిన్ లూథర్ మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని వృద్ధుల, వికలాంగుల సంక్షేమానికి వెచ్చిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 100 మంది వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఉపాధ్యాయుని మల్లిపూడి లలితకుమార్ అందించిన సేవలను ప్రశంసిస్తూ అభినందనంగా సత్కరించారు. తొలుత పార్క్ ఆవరణలో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్లా వెంకటేశ్వర్లు, దొళ్ల రవి, కె శ్రీనివాస్, ఎస్ రూపేష్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తన స్వార్థానికి పేపర్ మిల్ కార్మికులను బలి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అన్నారు. తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పేపర్ మిల్లు అగ్రిమెంట్ చెయ్యలేదన్నారు. కేవలం మార్గాన్ భరత్రాం తన స్వార్థం కోసం అగ్రిమెంట్ జరగకుండా మేనేజ్మెంట్తో లాలూచి అయిపోయాడని ఆరోపించారు. అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు పేపర్ మిల్లు దగ్గరికి వచ్చి మొహం చూపించుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కార్మికులకు అన్యాయం చేశాడు కాబట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్రాంను కార్మికులు ఓడించారని అన్నారు. ఈ రోజున తమ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, మిగిలిన శాసనసభ్యులు, ఎంపీ పురంధరేశ్వరి అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారని, దీంతో హైపవర్ కమిటీ వేశారని తెలిపారు. అతి దగ్గరలోనే అగ్రిమెంట్లు అవుతాయని వెల్లడించారు. ఏదైతే గత 5 సంవత్సరాల్లో మీరు ఈ కార్మికుల సమస్యలు చేయకుండా నిర్లక్ష్యం చేశారో, మరి ఈ రోజున కనీసం వాళ్ళు పరామర్శించే ధైర్యం కూడా మీకు లేదు. కనుక ఖబర్దార్, వచ్చే రానున్న రోజులు అతి త్వరలోనే మంచి అగ్రిమెంట్ అవుతుంది. చాలా ముఖ్యమంత్రి గారు, పవన్ గారి ఆధ్వర్యంలో తెలియజేస్తుంది. రెడ్డి మణేశ్వరరావు మాట్లాడుతూ భరత్రాం పేపర్ మిల్లు వద్ద కార్మికులు ఆందోళన చేస్తుంటే ఎందుకు రాలేదని భరత్రాంను ప్రశ్నించారు. అధికారంలో ఉండగా నిత్యం పేపర్ మిల్లు వద్ద సమావేశాలు పెట్టి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ తెగ వాగ్దానాలు చేసి బాధల్లో ఉన్న కార్మికుల వద్దకు రాకుండా ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు అని నిలదీశారు. ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి తన స్వార్థానికి టీఎన్టీయూసీని నిర్వీర్యం చేశాడని, యూనియన్ల మధ్య కూడా చిచ్చు పెట్టాడని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో టీఎన్టీయూసీని బలపరుస్తామని, కూటమిని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ల వెంకట్రాజు, దినేష్, కౌలూరి వెంకట్రావు, మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన కార్యక్రమం తీసుకుంటూ, అలాగే ఎంపీ గారు కూడా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి ఈరోజు మళ్ళీ టీఎన్టీసీ కూటమి నాయకులే ఇవాళ మళ్ళీ కార్మికులకి అండగా నిలిచారు. దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి స్కూట్ కేసులు మాయం వల్లే వాళ్ళు సరైన న్యాయం జరగలేదని ముక్త కంఠంతో అక్కడ కార్మిక నాయకులు అందరూ చెప్తున్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.